ఈ కథలో ఉన్న పాత్రలు వ్యాఖ్యత ఇషిక అనగా నేను, తల్లి తేజస్వి, తండ్రి కావ్య, పిల్లవాడు శ్రావణ్, మొబైల్ అనూహ్య, టీచర్ భవాని, డాక్టర్ ఇందు, స్నేహితుడు వినయ్. ప్రియమైన తల్లిదండ్రులారా, పిల్లలకు మనం మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఎన్నో కలలు కంటాం. కానీ వారి కోసం మనం కష్టపడతాం, సంపాదిస్తాం, త్యాగాలు కూడా చేస్తాం. కానీ తెలియకుండానే వారి కోసం వారి చేతిలో ఒక ప్రమాదకరమైన వస్తువును పెడుతున్నాం, అది మొబైల్ ఫోన్. ఈరోజు మనం చూడబోయే కథ ఒక చిన్న పిల్లవాడి బాల్యాన్ని ఎలా మొబైల్ మాయలో చిక్కుకుపోయిందో చెప్పే కథ. ఇది ఒక కుటుంబ కథ కాదు, ఇది మన అందరి కుటుంబ కథ. రవి నా కొడుకు. రవి భోజనం చేయడానికి రా బిడ్డ రా. ఒక్క నిమిషం అమ్మా, ఈ గేమ్ అయిపోతుంది. 2 గంటల నుండి అదే చెబుతున్నావు. రా బిడ్డ. రవి బయటికి వెళ్ళి ఆడుకో. ఎప్పుడు ఫోనే చూస్తావా? నాకు బయట ఆడడం వద్దు, మొబైల్ గేమ్ ఉంది కదా. మనం చిన్నప్పుడు గలీలలో పరుగులు పెట్టేవాళ్ళం, కానీ ఇప్పటి పిల్లలు మాత్రం ఫోన్ ముందు కూర్చుంటున్నారు. మొబైల్ పిల్లల బాల్యాన్ని దొంగలించే మాయగాడు. నన్ను పిల్లలు చూస్తే ఆటలు మర్చిపోతారు, చదువు మర్చిపోతారు, తల్లిదండ్రులను కూడా మర్చిపోతారు. నువ్వు లేకపోతే నాకు చాలా బోర్గా ఉంటుంది. అదే నా విజయం. నేను రవి యొక్క టీచర్ని. రవి ఇట్రా. రవి ఈ మధ్యనే మార్కులు చాలా తగ్గుతున్నాయి. చదవడానికి టైం దొరకలేదు మేడం. ఎందుకు టైం దొరకట్లేదు రవి? ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ టైం అయిపోయింది. పిల్లలు గుర్తుంచుకోండి, మొబైల్ ఒక సాధనం మాత్రమే, అది మన జీవితాన్ని నియంత్రించకూడదు. నేను రవి యొక్క స్నేహితుడిని. రవి, క్రికెట్ ఆడుకుందాం పదా. నేను మొబైల్ గేమ్ ఆడుతున్నాను. మైదానంలో నవ్వులు ఉంటాయి, మొబైల్లో ఒంటరితనం ఉంటుంది. అమ్మా అమ్మా, నా కళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. ఏమైంది బిడ్డ? ఏది చూద్దాం. ఏమైంది? ఎందుకు నొప్పి వస్తున్నాయి కళ్ళు? డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాం. నేను డాక్టర్ని. ఏమైంది? ఇతను మా బాబుకి చాలా కళ్ళు నొప్పి ఉన్నాయంట. ఇది చూద్దాం. రోజు పిల్లవాడు ఏం చేస్తాడు? రోజు ఫోన్ చూస్తూనే ఉంటాడు. పిల్లవాడు రోజుకి ఎంతసేపు మొబైల్ చూస్తాడు? రోజుకి 3-4 గంటలు డాక్టర్. అది చాలా ప్రమాదకరం. మొబైల్ ఎక్కువగా ఉపయోగిస్తే కంటి చూపు తగ్గుతుంది, మెదడుకు అభివృద్ధి మందగిస్తుంది, పిల్లలు ఒంటరిగా మారిపోతారు. పిల్లలకు కావాల్సింది మన ప్రేమ, ఆటలు, పుస్తకాలు. ఏమైంది బిడ్డ? అమ్మా నాన్న, నన్ను క్షమించండి. మీరు నాతో ప్రేమగా మాట్లాడినప్పుడు నేను గేమ్ ఆడుతున్నాను. మీరు నన్ను ప్రేమగా పిలిచినప్పుడు నేను మొబైల్ చూస్తున్నాను. ఈరోజు నాకు అర్థమైంది, మొబైల్